Hi everybody, welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలోని కంటెంట్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియో. ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక వీడియోలోకి వెళ్దాము. ఈ వీడియోలో మనం డూ డస్లను ఉపయోగించి మన మదర్ టంగ్లో అంటే తెలుగులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయొచ్చో ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. డూ డస్లను మనం ప్రెజెంట్ టెన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. మరి ప్రెజెంట్ టెన్స్ అంటే ఎలాంటి సందర్భంలో ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాము? మనం ప్రతిరోజు చేసే పనులను గురించి తెలియజేసేటప్పుడు, డైలీ అలవాటుగా మనం చేసే పనుల గురించి చెప్పేటప్పుడు, మామూలుగా మనం చేసే పనులను గురించి తెలియజేసేటప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ని ఫామ్ చేస్తూ ఉంటాము. డూ డస్లను డూ ఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు. డూని V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని అంటాము. డస్ని VS ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాము. అంటే డూ డస్లు ప్రెజెంట్ టెన్స్లోని హెల్పింగ్ వర్బ్స్గా చెప్పుకుంటాము. డూని మరి ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాము? డూని ఐ, యు, వి, దే అనే సబ్జెక్ట్స్కి ముందుగా క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అంటే డూ ఐ అని, డూ యు, డూ వి, డూ దే అని క్వశ్చన్స్ని ఫామ్ చేస్తూ ఉంటాము. మరి డస్ని హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి ముందుగా క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు డస్ హీ, డస్ షీ, డస్ ఇట్ అని క్వశ్చన్స్ని ఫామ్ చేయొచ్చు. డూ డస్లతో కొన్ని సెంటెన్స్ని ఫామ్ చేస్తూ మరికొన్ని ఉదాహరణలతో దాని గురించి పూర్తిగా నేర్చుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు టీ తాగుతున్నారా? ఈ సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో మనకు కనిపిస్తుంది. దీనిలో సబ్జెక్ట్స్ మీరు అంటే యు. ఈ సెంటెన్స్లో జరుగుతున్న పనిని మనం వర్బ్ అంటున్నాము. వర్బ్ ఏమిటి? తాగటం. అంటే టీ తాగటం. మీరు టీ తాగటం. తాగటాన్ని ఇంగ్లీష్లో మనం డ్రింక్ అంటాము. యు అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు దానికి ముందుగా మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తున్నాము. మీరుని మనం యు అంటున్నాము కాబట్టి డు యు తాగటం అంటే ఇంగ్లీష్లో డ్రింక్ అంటాము. డు యు డ్రింక్ టీ. మీరు టీ తాగుతున్నారా అని మనం ఎవరినైనా అడగాల్సి వస్తే తప్పనిసరిగా డు యు డ్రింక్ అని అడగాలి. డు యు డ్రింక్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే దానికి ఆన్సర్గా మీరు అవును నేను టీ తాగుతాను అని చెప్తాం. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే అవును అంటే ఎస్ అని, నేను టీ తాగుతాను అంటే ఐ డ్రింక్ టీ అని చెప్పాలి. కొన్నిసార్లు దానికి నెగిటివ్గా కూడా జవాబు చెప్తూ ఉంటాము. లేదు నేను టీ తాగను. లేదు అంటే నో. టీ తాగను అంటే తాగుతాను అన్నప్పుడు డూ అవుతుంది. తాగను అంటే డోంట్ అవుతుంది. నో ఐ డోంట్ డ్రింక్ టీ. నేను కాఫీ మాత్రమే తాగుతాను. ఐ డ్రింక్ కాఫీ ఓన్లీ. ఓన్లీ అంటే మాత్రమే. మీరు ఆఫీస్కి వెళుతారా అంటే గో. మీరు అంటే యు. యుకు ముందుగా మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ డూ. అంటే డు యు గో టు ద ఆఫీస్. మీరు ఆఫీస్కి వెళతారా అంటే డు యు గో టు ద ఆఫీస్. అవును నేను ఆఫీస్కి వెళ్తాను. అవును అంటే ఎస్. నేను ఆఫీస్కి వెళ్తాను. ఐ గో టు ద ఆఫీస్. ఎస్ ఐ గో టు ద ఆఫీస్. లేదు నేను ఆఫీస్కి వెళ్ళను. నో ఐ డోంట్ గో టు ద ఆఫీస్.
వెళ్ళను అంటే డోంట్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. డోంట్ అంటే డు నాట్. డు నాట్ ఎన్ఓటి నాట్. ఐ డు నాట్ గో టు ద ఆఫీస్. దీన్ని మనం ఐ డోంట్ గో టు ద ఆఫీస్ అని చెప్పుకుంటున్నాము. మీరు సినిమాలు చూస్తారా? ఇక్కడ కూడా ఈ సెంటెన్స్ లో కూడా మీరు అనే సబ్జెక్టే వస్తుంది. మీరు అంటే మీరుకు ముందుగా మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ నే యూజ్ చేస్తాము. గుర్తుంది కదా? డు యు వాచ్ మూవీస్? వాచ్ అంటే చూడటాన్ని మనం వాచ్ అని చెప్పుకుంటున్నాము. మీరు సినిమాలు చూస్తారా? డు యు వాచ్ మూవీస్? అవును, నేను సినిమాలు చూస్తాను. ఎస్, ఐ వాచ్ మూవీస్. సినిమాలు అంటున్నాం కాబట్టి మూవీస్ అంటున్నాము. నేను ఐ చూస్తాను వాచ్. ఎస్, ఐ వాచ్ మూవీస్. లేదు, నేను సినిమాలు చూడను. నో, ఐ డోంట్ వాచ్ మూవీస్. చూడను అంటే డోంట్ వాచ్. ఐ డోంట్ వాచ్ మూవీస్. మీరు సినిమాలు ఎందుకు చూడరు? ఎందుకు అంటే వై. వై డు యు నాట్ వాచ్ మూవీస్? వై డోంట్ యు వాచ్ మూవీస్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు డాన్స్ చేస్తారా? డు యు డూ ద డాన్స్? డు యు డూ ద డాన్స్? ఇక్కడ యుకి ముందుగా డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. చేస్తారా అని అడుగుతున్నాము. అక్కడ కూడా మనం డూ అనే వర్బ్ని యూజ్ చేస్తున్నాము. అంటే మొదటగా యూజ్ చేసిన డూ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే రెండవసారి మనం యు తరువాత యూజ్ చేసిన డూ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ గా ఉంటుంది. డు యు డూ ద డాన్స్? అవును, నేను డాన్స్ చేస్తాను. ఎస్, ఐ డూ ద డాన్స్. ఎస్, ఐ డూ ద డాన్స్. లేదు, నేను డాన్స్ చేయను. నో, ఐ డోంట్ డూ ద డాన్స్. చేయను అంటే డోంట్, డు నాట్ అని చెప్పుకుంటున్నాము. నో, ఐ డోంట్ డూ ద డాన్స్. ఆమె మార్కెట్కి వెళుతుందా? వెళుతుందా అంటే వెళ్ళటాన్ని మనం ఇంగ్లీష్లో గో అని చెప్పుకోవచ్చు. ఆమె అంటే షీ. షీకి మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ డస్. మార్కెట్ అంటే మార్కెట్ అని చెప్పుకుంటాము. డస్ షీ గో టు ద మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్తుందా? డస్ షీ గో టు ద మార్కెట్? అవును, ఆమె మార్కెట్కి వెళుతుంది. అవును అంటే ఎస్ అని, ఆమె అంటే షీ. వెళుతుంది అనుకుంటున్నాము అంటే గోస్ టు ద మార్కెట్. షీ గో అని చెప్పుకోవడం లేదు, షీ గోస్ అని చెప్పుకుంటున్నాము. అంటే జీవో గోకి పక్కన మనం ఈఎస్ ని యాడ్ చేస్తున్నాము. ఇది విఎస్ ఫామ్. డస్ వచ్చినప్పుడు విఎస్ అని చెప్పుకోవచ్చు. అంటే డస్ ని మనం విఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని చెప్పుకున్నాం కదా. ఎస్, షీ గోస్ టు ద మార్కెట్. లేదు, ఆమె మార్కెట్కి వెళ్ళదు. నో, షీ డస్ నాట్ గో టు ద మార్కెట్. షీ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం డూ యూస్ చేయటం లేదు. డూ అనేది కేవలం ఐ, యు, వి, దేకే యూస్ చేస్తున్నాము. షీ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం యూజ్ చేసే డూ ఫామ్ డస్ వస్తుంది. వెళ్ళదు కాబట్టి డస్ నాట్ గో టు ద మార్కెట్. నో, షీ డస్ నాట్ గో టు ద మార్కెట్. మీ అమ్మ భోజనం వండుతుందా? అమ్మ అంటే ఇక్కడ ఈమె షీ అని చెప్పుకోవచ్చు. సింగులర్ షీ కాబట్టి క్వశ్చన్ ఫామ్ కి ముందుగా మనం డస్ యూజ్ చేస్తున్నాము. డస్ యువర్ మదర్ కుక్ మీల్స్? డస్ యువర్ మదర్ కుక్ మీల్స్? అవును, మా అమ్మ భోజనం వండుతుంది. ఎస్, మై మదర్ కుక్స్ మీల్స్. కుక్స్ అంటే
VS form of verb. Yes, my mother cooks meals. మీల్స్ అంటే భోజనం, వండటాన్ని కుక్ అని చెప్పుకుంటున్నాము. దీనికి నెగిటివ్గా మనం కొన్నిసార్లు లేదు, మా అమ్మ భోజనం వండదు అంటాము. లేదు అంటే నో, మై మదర్ డస్ నాట్ కుక్ మీల్స్. నో, మై మదర్ డస్ నాట్ కుక్ మీల్స్. ఆమె బట్టలు ఉతుకుతుందా? ఆమె అంటే షీకి ముందుగా మనం యూజ్ చేసే డూ ఫామ్ డస్. డస్ షీ వాష్ క్లాత్స్? ఉతకటాన్ని వాష్ అనే వర్బ్తో మనం చెప్పుకోవచ్చు. డస్ షీ వాష్ క్లాత్స్? దీనికి ఆన్సర్ మనం ఏమని చెప్తాము? అవును, ఆమె నా బట్టలు ఉతుకుతుంది. ఎస్, షీ వాషెస్ మై క్లాత్స్. వాషెస్ ఇది విఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. అంటే V1 కి పక్కన మనం ES ని యాడ్ చేస్తున్నాము. ఎస్, షీ వాషెస్ మై క్లాత్స్. లేదు, ఆమె నా బట్టలు ఉతకదు. నో, షీ డస్ నాట్ వాష్ మై క్లాత్స్. ఆమె ఇల్లు శుభ్రం చేస్తుందా? డస్ షీ క్లీన్ హర్ హౌస్? డస్ షీ క్లీన్ హర్ హౌస్? క్లీన్ అంటే శుభ్రం, ఇల్లు అంటే హౌస్. ఇక్కడ మనం ఆమె అనే సబ్జెక్ట్ యూజ్ చేసాం కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ షీకి ముందుగా యూజ్ చేస్తున్నాము. అవును, ఆమె తన ఇంటిని శుభ్రం చేస్తుంది. ఎస్, షీ క్లీన్స్ హర్ హౌస్. ఎస్, షీ క్లీన్స్ హర్ హౌస్. లేదు, ఆమె తన ఇంటిని శుభ్రం చేయదు. నో, షీ డస్ నాట్ క్లీన్ హర్ హౌస్. డస్ నాట్ అంటే చెయ్యదు అని అర్థం. క్లీన్ అంటే శుభ్రము, తన ఇంటిని, హర్ హౌస్. నో, షీ డస్ నాట్ క్లీన్ హర్ హౌస్. ఆమె తన ఇంటిని ఎందుకు శుభ్రం చేయదు? ఎందుకు? ఎందుకు అంటే ఇంగ్లీష్లో మనం ఏమని చెప్పుకుంటాము? వై. వై డస్ నాట్ షీ క్లీన్ హర్ హౌస్? వై డస్ నాట్ షీ క్లీన్ హర్ హౌస్? తన ఇంటిని ఎందుకు శుభ్రం చేయదు? మీ సోదరుడు తన స్నేహితుడు ఇంటికి వెళ్తాడా? మీ సోదరుడు అంటే ఇది సింగులర్ హీ కదా, కాబట్టి ఇక్కడ మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ నే యూజ్ చేస్తాము. డస్ యువర్ బ్రదర్ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? డస్ యువర్ బ్రదర్ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? మీ సోదరుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడా? డస్ యువర్ బ్రదర్ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? మీ సోదరుడు అంటే ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తున్నాము. వెళ్ళటాన్ని గో అంటున్నాము. డస్ యువర్ బ్రదర్ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? అవును, నా సోదరుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఎస్, మై బ్రదర్ గోస్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. ఎస్, మై బ్రదర్ గోస్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. మై బ్రదర్ ఇది సింగులర్ హీ కాబట్టి ఇక్కడ మనం V1 గోకి పక్కన ES యాడ్ చేస్తున్నాము. ఎస్, మై బ్రదర్ గోస్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. లేదు, నా సోదరుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళడు. నో, మై బ్రదర్ డస్ నాట్ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. నో, మై బ్రదర్ డస్ నాట్ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. అతడు తన స్నేహితుని ఇంటికి ఎందుకు వెళ్ళాడు? వై డస్ హీ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? ఎందుకు అంటే వై. వై డస్ హీ గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? ఆమె సమావేశంలో మాట్లాడుతుందా? డస్ షీ స్పీక్ ఇన్ మీటింగ్? డస్ షీ స్పీక్ ఇన్ మీటింగ్? అవును, ఆమె సమావేశంలో మాట్లాడుతుంది. ఎస్, షీ స్పీక్స్ ఇన్ మీటింగ్. ఎస్, షీ స్పీక్స్ ఇన్ మీటింగ్.
లేదు, ఆమె మీటింగ్లో మాట్లాడదు. నో, షీ డస్ నాట్ స్పీక్ ఇన్ మీటింగ్. నో, షీ డస్ నాట్ స్పీక్ ఇన్ మీటింగ్. స్పీక్ అంటే మాట్లాడటం, మాట్లాడదు అంటున్నాం కాబట్టి మనం డస్ నాట్ స్పీక్. నో, షీ డస్ నాట్ స్పీక్ ఇన్ మీటింగ్. అతను మీకు డబ్బు ఇస్తాడా? అతను అంటే హీ వాడుతున్నాము కాబట్టి హీకి ముందుగా యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ డస్ ఉంటుంది. డస్ హీ గివ్ మనీ టు యూ? గివ్ అంటే ఇవ్వటం. డస్ హీ గివ్ మనీ టు యూ? అవును, అతను నాకు డబ్బు ఇస్తాడు. ఎస్, హీ గివ్స్ మనీ టు మీ. మీ అంటే నాకు. ఎస్, హీ గివ్స్ మనీ టు మీ. లేదు, అతను నాకు డబ్బు ఇవ్వడు. నో, హీ డస్ నాట్ గివ్ మనీ టు మీ. నో, హీ డస్ నాట్ గివ్ మనీ టు మీ. మీ అంటే నాకు అని. గివ్ అంటే ఇవ్వడం అని. డస్ నాట్ గివ్ అంటే ఇవ్వడు అని మనం అర్థం చేసుకోవాలి. మీరు అతనికి సహాయం చేస్తారా? మీరు అతనికి సహాయం చేస్తారా అంటే ఇది క్వశ్చనే కదా. మీరు అంటే ఎవరు? యూ. యూకి ముందుగా మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ డూ. డూ యూ హెల్ప్ హిమ్? హెల్ప్ అంటే సహాయం. హిమ్ అతనికి. డూ యూ హెల్ప్ హిమ్? ఎస్, అవును, నేను అతనికి సహాయం చేస్తున్నాను. ఐ హెల్ప్ హిమ్. ఎస్, ఐ హెల్ప్ హిమ్. లేదు, నేను అతనికి సహాయం చెయ్యను. నో, ఐ డోంట్ హెల్ప్ హిమ్. డోంట్ హెల్ప్ సహాయం చెయ్యను. ఎవరికి సహాయం చేయను? అతనికి సహాయం చెయ్యను. నో, ఐ డోంట్ హెల్ప్ హిమ్. మీరు ఆంగ్ల వ్యాకరణం బోధిస్తారా? బోధిస్తారా అంటే టీచ్. ఆంగ్ల వ్యాకరణం అంటే ఇంగ్లీష్ గ్రామర్. మీరు యు అంటే ముందుగా మనం ఏమి యూజ్ చేస్తాము? డు యు టీచ్ ఇంగ్లీష్ గ్రామర్? డు యు టీచ్ ఇంగ్లీష్ గ్రామర్? అవును, నేను ఆంగ్ల వ్యాకరణాన్ని బోధిస్తాను. ఎస్, ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ని మనం ఆంగ్ల వ్యాకరణము అని చెప్పుకుంటున్నాము. ఎస్, ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. లేదు, నేను ఇంగ్లీష్ వ్యాకరణం బోధించను. నో, ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. డోంట్ అన్నా డు నాట్ అన్నా ఒకటే కదా. నో, ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. వారు రోజూ వస్తారా? వారు అంటే మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పుకుంటాము? దేకి ముందుగా దే అంటే THEY. దేకి ముందుగా మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదూ? డూ దే కమ్ డైలీ? డైలీ అంటే ప్రతిరోజు. వస్తారా అంటే కమ్. డూ దే కమ్ డైలీ? అవును, ఎస్, వారు రోజు వస్తారు. దే కమ్ డైలీ. వారు రోజు వస్తారు. ఎస్, దే కమ్ డైలీ. దీనికి నెగిటివ్ ఫామ్గా ఏం చెప్పుకుంటాము? వారు రోజు రారు. లేదు, రోజు వారు రారు. నో, దే డు నాట్ కమ్ డైలీ. డోంట్ కమ్ డైలీ. డు నాట్, డోంట్ గుర్తుంది కదూ? నో, దే డోంట్ కమ్ డైలీ. మీ సోదరి రోజు పార్క్కి వెళ్తుందా? మీ సోదరి అంటే ఎవరు? యువర్ సిస్టర్. యువర్ అని వచ్చింది కాబట్టి మనం ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చెయ్యకూడదు. సోదరి అంటే ఈమె సింగులర్ షీ కదా, కాబట్టి ఇక్కడ మనం తప్పకుండా డూ యూజ్ చేయకుండా డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. డస్ యువర్ సిస్టర్ గో టు ద పార్క్ డైలీ అంటే ప్రతిరోజు. డస్ యువర్ సిస్టర్ గో టు ద పార్క్ డైలీ? మీరు బిర్యానీ వండుతారా? వండుతారా అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? కుక్. మీరు అంటే యూ కుక్ అనొచ్చా? లేదు, యూకి ముందుగా మనం
హెల్పింగ్ వర్బ్ డూ యూస్ చేయాలి. డూ యూ కుక్ బిర్యానీ? మీకు బిర్యానీ వండడం వచ్చా అని అడుగుతున్నాము. డూ యూ కుక్ బిర్యానీ? అతను చదవటం ప్రారంభిస్తాడా? ప్రారంభించడం అంటే స్టార్ట్. అతను అంటే హీ. చదవటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? రీడ్. డస్ హీ స్టార్ట్ రీడింగ్? డస్ అంటే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి హీకి ముందుగా మనం డస్ అనే డూ ఫామ్ని యూజ్ చేస్తున్నాము. ప్రారంభించటం అంటే స్టార్ట్. డస్ హీ స్టార్ట్ రీడింగ్? మీరు ప్రతిరోజు ఆడుతూనే ఉన్నారా? డూ యూ కీప్ ఆన్ ప్లేయింగ్ ఎవ్రీడే? డూ యూ కీప్ ఆన్ ప్లేయింగ్ ఎవ్రీడే? మీరు ఆ చొక్కా కొనాలనుకుంటున్నారా? కొనాలి అనుకోవటం అంటే డూ యూ వాంట్ టు బై దట్ షర్ట్? చొక్కాని మనం ఇక్కడ షర్ట్ అంటున్నాము. ఆ చొక్కా అంటే దట్ షర్ట్. అనుకోవటం అంటే వాంట్ టు. కొనాలి అంటే బై. బియువై బై. ఇది V1 వర్బ్ ఫామ్. యూ వచ్చింది కాబట్టి డూ యూజ్ చేస్తున్నాము. అనుకుంటున్నాము కాబట్టి వాంట్ టు. డూ యూ వాంట్ టు బై దట్ షర్ట్? మీరు ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నారా? ఇక్కడ కూడా అనుకుంటున్నారా అని వస్తుంది కాబట్టి ఇక్కడ వాంట్ టు యూజ్ చేయొచ్చు. డూ యూ వాంట్ టు ప్లే ఫుట్బాల్? డూ యూ వాంట్ టు ప్లే ఫుట్బాల్? మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? మీ దగ్గర అంటే డూ యూ హ్యావ్ మొబైల్ ఫోన్? హ్యావ్ అంటే ఉండటం. డూ యూ హ్యావ్ మొబైల్ ఫోన్? మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? డూ యూ హ్యావ్ ల్యాప్టాప్? డూ యూ హ్యావ్ ల్యాప్టాప్? అతను ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా? అతను అంటే హీ కదా. హీకి ముందుగా మనం ఏం యూజ్ చేస్తామని నేర్చుకున్నాము? డస్ హీ. డస్ హీ వర్క్ ఇన్ దట్ ఫ్యాక్టరీ? వర్క్ అంటే పని చేయటం అని. మరి ఎక్కడ పని చేస్తున్నాడు అతను? ఆ ఫ్యాక్టరీలో. లో అంటే ఇన్ దట్ ఫ్యాక్టరీ. డస్ హీ వర్క్ ఇన్ దట్ ఫ్యాక్టరీ? మీ నాన్నగారు టీవీ చూస్తారా? మీ నాన్నగారు అంటే యువర్ ఫాదర్. డస్ యువర్ ఫాదర్ చూడడాన్ని ఏమనుకున్నాము? వాచ్. డస్ యువర్ ఫాదర్ వాచ్ టీవీ? డస్ యువర్ ఫాదర్ వాచ్ టీవీ? మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? నేర్చుకోవటం అంటే లెర్న్. ఇంగ్లీష్ నేర్చుకుంటారా? ఎవరు నేర్చుకుంటారు ఇంగ్లీష్? మీరే కదా. మీరు అంటే యూ. యూకు ముందుగా వచ్చే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదూ? డూ యూ. డూ యూ లెర్న్ ఇంగ్లీష్? డూ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఆమెను రోజు కలుస్తారా? డూ యూ మీట్ హర్ డైలీ? మీరు అంటే యూ. యూకి ముందుగా మనం ఇక్కడ డీని ఉపయోగించాము. కలవటాన్ని మీట్ అవ్వడం అంటాము. గుర్తుంది కదూ? ఆమెని అంటే ఇక్కడ మనం హర్ అని యూజ్ చేస్తున్నాము. అదేంటి ఆమె అంటే షీ కదా? కాదు. ఆమె అంటే షీ కానీ ఆమెను అంటున్నాం కాబట్టి ఇక్కడ హర్ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తున్నాము. డూ యూ మీట్ హర్ డైలీ? ఆమెకు సంగీతం అంటే ఇష్టమా? ఆమెకు డస్ షీ లైక్ మ్యూజిక్? డస్ షీ లైక్ మ్యూజిక్? మీరు రోజు ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తారా? డూ యూ గో టు ద ఇంగ్లీష్ క్లాస్ డైలీ? మీరు రోజు ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తారా? డూ యూ గో టు ద ఇంగ్లీష్ క్లాస్ డైలీ? డూ యూ గో టు ద ఇంగ్లీష్ క్లాస్ డైలీ? మీ స్నేహితుడు ప్రతి నెల మీకు కాల్ చేస్తారా? మీ స్నేహితుడు అంటే యువర్ ఫ్రెండ్. డస్ యువర్ ఫ్రెండ్ కాల్ యూ ఎవ్రీ మంత్? డస్ యువర్ ఫ్రెండ్ కాల్ యూ ఎవ్రీ మంత్? అతడు సిగరెట్ తాగుతున్నాడా? తాగుతున్నాడా అంటే మనం ఇక్కడ డ్రింక్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇది సామాన్యంగా మనం అందరూ తీసుకునేది కాదు కదూ. టీ, కాఫీ, మిల్క్ ఇలాంటి వాటికి మాత్రమే మనం డ్రింక్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ తాగటం, ఏం తాగుతున్నాడు ఇతను? సిగరెట్ కాబట్టి ఇక్కడ మనం స్మోక్ అనే మెయిన్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. అతనికి ముందుగా డస్ యూజ్ చేస్తున్నాము. డస్ హీ స్మోక్ సిగరెట్?
అతను సిగరెట్ తాగుతున్నాడా? డస్ హీ స్మోక్ సిగరెట్? అతను ఆంగ్లంలో మాట్లాడతాడా? మాట్లాడడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? స్పీక్. ఎస్, స్పీక్. అతను అంటే హీ. డస్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? డస్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు ప్రతి నెల డబ్బు చెల్లిస్తారా? మీరు ముందుగా డూ యూ పే ద మనీ ఎవ్రీ మంత్? డూ యూ పే మనీ ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల, మనీ అంటే డబ్బు అని అర్థం. ఇక్కడ మనీ పే చేసేది ఎవరు? యూ, మీరే కదా. కాబట్టి డూ యూ పే మనీ ఎవ్రీ మంత్? వారు రోజు యోగా చేస్తారా? డూ దే డూ యోగా డైలీ? డూ అనే వర్బ్ ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఇక్కడ మొదటి స్థానంలో ఉంది దేకి ముందుగా డూ. ఇది మనం హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేశాము. రెండవసారి దే తర్వాత ఉన్న డూని మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తున్నాము. డూ అంటే చేయటం. వారు రోజు యోగా చేస్తారా? డూ దే డూ యోగా డైలీ? రవి తన స్నేహితుల ఇంటికి వెళ్తాడా? డస్ రవి గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? డస్ రవి గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? సాయి పుస్తకాలు చదువుతాడా? డస్ సాయి రీడ్ బుక్స్? డస్ సాయి రీడ్ బుక్స్? ఆమె రోజు దేవుడిని ప్రార్థిస్తుందా? డస్ షీ ప్రే టు గాడ్ డైలీ? డస్ షీ ప్రే టు గాడ్ డైలీ? మీకు చికెన్ అంటే చాలా ఇష్టమా? డూ యూ లైక్ చికెన్ వెరీ మచ్? డూ యూ లైక్ చికెన్ వెరీ మచ్? ఇష్టం అంటే లైక్ అని అర్థం. చాలా అంటే వెరీ మచ్. డూ యూ లైక్ చికెన్ వెరీ మచ్? వారు స్వీట్లు ఎక్కువగా తింటారా? డూ దే ఈట్ స్వీట్స్ ఎ లాట్? ఎ లాట్ అంటే ఎక్కువగా. వారు స్వీట్స్ ఎక్కువగా తింటారా? డూ దే ఈట్ స్వీట్స్ ఎ లాట్? అతను చాలామంది వ్యక్తులను ప్రేరేపిస్తాడా? డస్ హీ మోటివేట్ సో మెనీ పర్సన్స్? మోటివేట్ అంటే ప్రేరేపించటం. చాలామంది అంటే సో మెనీ వ్యక్తులను, పర్సన్స్. డస్ హీ మోటివేట్ సో మెనీ పర్సన్స్? ఆమె ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుందా? మాత్రమే అంటే ఓన్లీ. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ? Thank you for watching my video. Please subscribe my channel, like and share my video. Thank you.